తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉద్దరాసు ఆనందరాసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సోమవారం భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వారిచే కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారని తెలిపారు. అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ క్యాంపుకు వచ్చేవారు రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ వెంట తీసుకురావాలని కోరారు. వాడవాడల ప్రతి వారం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా భీమవరంలోని 1-2 వార్డులతో పాటు తాడేరు రోడ్లోని టిట్కో కాలనీలో నిర్వహించిన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 2వ వార్డు శ్రీ విజయ గణపతి స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని, టిట్కో కాలనీలో జాతర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల తృతీయ వార్షిక జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, నాయకులు పొత్తూరి బాపిరాజు, బొబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, 2వ వార్డు జాతర కమిటీ సభ్యులు తోట సురేష్, మెంటే మనోజ్, బాపిరాజు, యేసు, విజయ్, హరి, అబ్దుల్లా, వెంకీ, చంటి, హేమంత్, పండు, రాంబాబు, టిట్కో కాలనీ జాతర కమిటీ సభ్యులు వడ్డీ మహేష్, దుడ్డిపట్ల హనుమంతరావు, గెల్లు సంజీవరాజు, రాజోలు తాతాజీ, ముత్యాలపల్లి పరశురాముడు, చాలాప శ్రీను, సోమన్న, తాతాజీ, వెంకటేశ్వరరావు, సతీష్, శ్రీనివాస్ పట్టాభి, సాగర్, త్రినాథ్ కుమార్, కిరణ్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాలేలమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం సార సమర్పించారు. పలు రకాల స్వీట్స్, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా కాల్పులతో మహిళలు సారబిందెలు, కావేళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సార సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారు శాకాంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్దల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేసుబోయిన జానకి, ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వరరావు, కేసుబోయిన రాము, కానుబోయిన సత్యబాబు, గణాసరి కాశీ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మాలేలమ్మ తల్లివారికి ఆషాఢ మాసం సారితో పాటు ఈ రోజుని ఆవిడని శాకాంబరిగా అలంకరణ చేయడము, మళ్ళీ ఆవిడ సారి తీసుకురావడం, అలాగే ఈ రోజుని అఖండ అన్న సమారాధన గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి ఈ రోజుని
అత్యంత వైభవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసిన పెద్దలకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అలాగే మరి గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు, అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా మేము ప్రత్యేకంగా కలిసిపూడి గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాలేలమ్మ తల్లికి, మాలేలమ్మ తల్లికి, మాలేలమ్మ తల్లికి. మేము అందరం కలిసి సారి పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతాం దీన్ని కార్యక్రమం. మారేలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా తల్లికి సారే చీరలతోటి అందరూ కూడా ఆ తల్లికి నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా తెలియజేస్తుంది. ఈరోజు కలిసిపూడి గ్రామంలో మా గ్రామ దేవత అయిన మాలేలమ్మ తల్లికి ఆషాఢం సారి పంపడం జరిగింది. అదే సందర్భంగా మా గ్రామ పూర్వజనులు, పెద్దలు, పిల్లలు, ఆడవాళ్ళు, ఆడపడుచులు, మా ఇంటి తల్లులు, మా తల్లులు అందరూ కలిసి ఎంతో అట్టాసంగా వైభవంగా మా అమ్మవారికి ఎంతో రంగరంగ వైభవంగా ఆషాఢం సారి పంపడం జరిగింది. పూర్వజనం అలాగే అన్నసంతర్పణ కూడా చేస్తున్నాము. ప్రతి ఏడు ఇలాగే జరుగుద్ది. 50 మంది భక్తులు విచ్చేసి మా ఊరు ప్రసాదాలన్నీ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కలిదిండి బ్రహ్మరాజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్ జాతీయ స్థాయి హనారరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ నెల 9న బెంగళూరులో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం తరపున కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ఈయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా IEI జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేసి పలు దేశాలు కూడా సాంకేతిక పర్యటన జరిపినట్లు పేర్కొన్నారు. భీమవరంలో IEI భీమవరం లోకల్ సెంటర్ ఏర్పాటులో కూడా ఆయన విశేష కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మరాజ్ను అభినందించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్ కి మా ఫ్యాకల్టీ ప్రొఫెసర్ కె బ్రహ్మరాజ్ గారిని ఆనరీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్ తరఫున ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఇటువంటి యాక్టివిటీస్ మరి ఎన్నో చేయాలని ఫ్యూచర్లో కోరుకుంటున్నాం. బ్రహ్మరాజ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనేది చాలా రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇండియాలోనే. సో దాంట్లో ప్రొడక్షన్ ఇంజనీర్లో ఆనరీ జనరల్ సెక్రటరీగా సెలెక్ట్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఆయన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాప్టర్ని ఓపెన్ చేయడం, దాంట్లో మెంబర్స్ని కూడా మ్యాక్సిమం మెంబర్స్ని కూడా చేశారు. ఆల్మోస్ట్ ఏలూరు హెడ్ క్వార్టర్స్ అనేది వరకు కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అక్కడ కూడా డామినేట్ చేసి ఇక్కడ బిల్డింగ్ గురించి కూడా ట్రై చేశారు. సో అది కూడా వస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా మిగతా యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. సో ఈ బ్రహ్మరాజ్ గారిని సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్తూ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. సో ఎన్నిటికీ మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన మేనేజ్మెంట్ వారికి అలాగే ప్రిన్సిపల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా కాలేజీ మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కె బ్రహ్మరాజ్ గారికి IIPE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయన అవటం నిజంగా అభినందనీయం. అది మన కాలేజీకి మన అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా నేను చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఇలాగా ముందుకి యాక్టివిటీస్ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ నెల 9వ తారీఖుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రొడక్షన్ ఇంజనీర్స్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా నన్ను ఆనరీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. దానికి ఎక్కువ ఏంటంటే మెకానికల్ ప్రొడక్షన్ ఇవన్నీ డీల్ చేస్తూ ఉంటుంది. అలాగే దీనికి క్వార్టర్లీ జనరల్ ఉంది, చాలా కాలం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ జనరల్ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే ఇదంతా కారణం కాలేజీలో పనిచేయడం, కాలేజీ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆకివీడు మండలం దుంపగడప గ్రామ దేవతలు శ్రీ మారమ్మ, శ్రీ వెంకమ్మ, శ్రీ భూలక్ష్మమ్మ అమ్మవార్లకు ఆదివారం ఆడపడుచులు సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పిండి వంటలు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు కొట్టు ఆంజనేయులు, కవిటం శ్రీనివాసరావులు మాట్లాడుతూ అమ్మవార్ల కటాక్షం గ్రామంపై ఉండాలని ప్రతి ఏటా జాతర, సారె కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్మల జ్యోతితో పాటు ఆడపడుచులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వెంకమ్మ అమ్మవార్లకి గ్రామం తరపున ఆషాఢ మాసం సారి సమర్పించుకోవడానికి గ్రామ ఆడపడుచులందరూ కూడా మరి ఈ విధంగా రావటం అన్నది మా గ్రామానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పూర్వం నుంచి నిలవైన ఈ అమ్మవార్లకి ఈ దేవాలయాలు పునర్నిర్మించుకుని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం, జాతర, అలాగే ఆషాఢ మాసం సారి సమర్పించుకోవటం ఆనవాయితీగా గ్రామం కొనసాగిస్తుంది. అలాగే ఈ రోజున మరి ఇంతమంది ముత్తైదువులు ఈ రకంగా ఈ అమ్మవారి గుడికి వచ్చి ఈసారి సమర్పించడం అన్నది ఆనవాయితీగా కొనసాగుతుంది. కాబట్టి ముగ్గురు అమ్మవార్లు కూడా గ్రామానికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని గ్రామం తరపున, మా కమిటీ తరపున, ఇలా వచ్చిన ఆడపడుచులందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ దేవతలకు బాలచమ్మ, మారమ్మ, వెంకమ్మ దేవతలకు ఆషాఢ మాసం సావిత్రి గ్రామ ఆడపడుచులందరూ కూడా సమర్పించుకుని ఉన్నారు. అలాగే ఈ గుడి కట్టి 4వ సంవత్సరం వచ్చింది. పినమరావు శ్రీనివాసరావు గారు దీనికి అంతా కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. చేసిన తర్వాత ఇది మనకి ఆషాఢ మాసం కూడా వస్తుంది. 4వ వార్షికం అది కూడా బాగా జరుపుకోవాలని చెప్పి గ్రామ ప్రజలందరినీ కూడా కోరుతారు. పార్వతీదేవి శక్తి స్వరూపిణులైన భూలక్ష్మమ్మ, మారెమ్మ, వెంకమ్మ అమ్మవార్ల ఆషాఢ మాస సారి సందర్భంగా దుబ్బగడప గ్రామ ఆడపడుచులందరూ కూడా తరలి వచ్చి వారి యొక్క అమ్మవారి మీద భక్తిని ఈ రకంగా చూపెట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మన గ్రామం కూడా ప్రగతి పదాన్ని నడుతుందంటానికి కూడా నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆడపడుచులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని తలుస్తూ ఆ అమ్మవారి కృప ఎల్లకాలము మా దుబ్బగడప గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరిన కోరికలు తీర్చే తల్లి మా బూలచ్చమ్మ, మారమ్మ, వెంకమ్మ తల్లులకు ఆషాఢ మాసం సారే ఎంతో అంగరంగ వైభవంగా దుబ్బగడప గ్రామ ప్రజలు, నాయకులు, అలాగే ఆడపడుచులు అందరూ ఎంతో అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంత అద్భుతంగా జరిపించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నర్సాపురం నుండి అరుణాచలంకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేయించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భీమవరంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అరుణాచలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగిందని, భక్తుల ఆకాంక్షల మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ట్రైన్ వేయించారని, ఆ ట్రైన్ను రెగ్యులర్ చేయించాలని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, చిరు పవనతేజం సేవా సమితి నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు, అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం కోరారు. రైల్వే శాఖలో ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయక మంత్రి అనేక ట్రైన్స్ అలాగే రైల్వే అభివృద్ధికి ఎంతో ప్రతిపాదన చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి అరుణాచలం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా దాని గురించి ఇబ్బంది పడి భక్తులంతా ఇబ్బంది పడే సందర్భంలో మరి ఆ ట్రైన్ని నర్సాపురం నుంచి ప్రతి బుధవారం నడిపేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. అలాగే మరి ఇక్కడ నుండి వందే భారత్ కూడా నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా జరగాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద ట్రైన్స్ ఎలా ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాల్లో మన రాజమండ్రి వెళ్ళడానికి మరి సరిగ్గా వీలు లేకుండా ఉంది. కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా ఈ విధంగా వేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ శ్రీనివాస వర్మ గారికి జరిగిన కార్యక్రమాలు అభినందన తెలియజేస్తున్నాను. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ, వారు కృషి ఫలితంగా నర్సాపురం నుంచి తిరువణమలై అంటే అరుణాచలం అనేటువంటి పుణ్యక్షేత్రానికి మరి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలు, అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి, ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎంతోమంది భక్తులకి మరి అక్కడ ట్రైన్ వేయడం వల్ల ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకునేటువంటి భాగ్యం అందరికీ కలిగజేసినటువంటి మరి శ్రీనివాస్ వర్మ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, వారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శాతంగా మరి ఏదైతే కాశీకి, వారణాసికి కూడా నర్సాపురం టు వారణాసి చేసినట్టయితే కాశీ వెళ్ళడానికి చాలా దగ్గర మార్గం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కాశీ వెళ్ళాలంటే విజయవాడ మీద నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్తాం. అదే నర్సాపురం నుంచి వారణాసి వేస్తే ఒరిస్సా మీద నుంచి కూడా ఒక రూట్ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ నుంచి మనకి గంటలు తగ్గుతుంది, ప్రయాణం సౌకర్యం వస్తుంది.
దర్శించుకునేటువంటి భాగ్యం అందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా శ్రీనివాస వర్మ గారిని వచ్చిన ప్రయత్నం చేయమని కోరుతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన కాడి నుంచి గత 10 సంవత్సరాలుగా మరి దేశంలో అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయడం కానీ, మరి నూతన రైళ్లు ప్రవేశపెట్టడం కానీ చాలా అభివృద్ధిప్రదంగా సాగుతుంది. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగంగా మన బీహార్ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు చొరవ తీసుకుని మరి నరసాపురం నుండి అరుణాచలం వరకు నూతన రైలు ప్రారంభించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి వెళ్ళాలంటే అరుణాచలం 3-4 ట్రైన్స్ మారవలసి వచ్చేది. మరి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అనేది చాలా సౌకర్యంగా ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి కూడా నరసాపురం వచ్చి ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంది. మరి వందే భారత్ ట్రైన్ కూడా విజయవాడ దాకా వచ్చి ఆగిపోతుంది. అదేవిధంగా శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఆగిపోతుంది. ఆ 2 ట్రైన్స్ కూడా నరసాపురం దాకా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి, ప్రయాణికులకి చాలా సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఎంపీ గారికి, మన కేంద్ర మంత్రులకి మరి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం మన విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఉన్న కళావేదికపై ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శ్రీ కళ్యాణ శ్రీనివాస్ గానామృత మహిళా బృందం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం నిర్వహించారు. వివిధ వార్డుల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన పూజలు, అలాగే విశేషమైన కైంకర్యాలు, పంచాక్షరాలన్నీ కూడా అమ్మవారికి జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన సుదర్శనం కూడా చేయడం జరిగింది. అలాగే 10వ తారీఖు నాడు అమ్మవారికి వివిధ రకాల కూరలతోటి, ఆకుకూరలతోటి, పండ్లతో అన్నింటిలో కూడా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ చేయడం జరిగింది. 2 రోజులు అమ్మవారికి శాకాంబరి దేవిగా ఉంచడం జరిగింది. అలాగే 2వ రోజు శుక్రవారం నాడు ధాన్యలక్ష్మి అమ్మవారికి పూజ చేసి, ఆహ్వానం చేసి, ధాన్యలక్ష్మి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ వ్యవసాయం బాగుండాలని చెప్పని, వ్యాపారం బాగుండాలని చెప్పి, అన్ని విధాలా రాణించాలని చెప్పని గౌరవనీయులైన శాసనసభ్యులు పులత రామేంద్ర గారు, అలాగే మా కాకినాడ గారి మహాలక్ష్మి నగేష్ గారి సూచన ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజున అందరికీ కూడా వ్యవసాయం బాగుండాలి, ధాన్యం, అలాగే అందరూ కూడా దీర్ఘ సుమంగళంగా వ్యాపారంగా పుస్తకములు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన అన్ని వార్డుల నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో కూడా సారి పట్టుకొస్తూ ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రెస్ట్ హౌస్ రోడ్డు, అలాగే గంగారమ్మ గుడి దగ్గర నుంచి ఉన్న ప్రాంతంలో నివసించేటువంటి మహిళలందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి సారి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సారి కార్యక్రమంలో అందరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కొద్ది సేపట్లో అమ్మవారి కళావేదిక మీద 50 మన వెంకటేశ్వర స్వామి వారి గానామృతం చెప్పని వాళ్ళ 50 గానామృతం చేయడం జరిగింది. అలాగే 49 చేయడం జరిగింది. 50 గానామృతం మన దేవుళ్ళ అమ్మవారి సన్నిధిలో చేస్తున్నారు. ఆ కార్యక్రమం మనకు వచ్చేటప్పుడు ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆషాఢ మాసంలోనూ అలాగే శ్రావణ మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం.
ఆషాఢ మాసం సందర్భంగా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ అలుగులమ్మ అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం మన పూర్వీకులు గ్రామదేవతల జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారని, అందులో భాగంగా ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించామని తెలిపారు. ముందుగా గ్రామ పొలిమేరల నుండి డప్పు వాయిద్యాలతో పలు రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, చలివిడి, పానకాలతో మహిళలు, పిల్లలతో గ్రామోత్సవంగా గ్రామంలోని పలు వీధులు గుండా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం ఆలయ అర్చకులు పూజాదికలు నిర్వహించగా మహిళలు లలితా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ గ్రామ ఆడపడుచులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేస్తున్నటువంటి గ్రామ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ అలుగులమ్మ అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి వారిగా ఈ గ్రామంలోని చుట్టుపక్కల మహిళలు మరి అందరూ గ్రామస్తులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సారి సమర్పించేటువంటి కార్యక్రమం మరి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామోత్సవంగా మరి మహిళలంతా కూడా పుట్టింటి వారిగా ఈ సారి కార్యక్రమాన్ని మరి స్వీట్లు, పండ్లు, ఫలాలతో ఊరేగింపుగా గ్రామోత్సవంగా ఊరంతా కూడా గ్రామోత్సవం నిర్వహించుకుంటూ ఆ అలుగులమ్మ వారిని ఆరాధ్యంగా వెలుగొందుతూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామోత్సవంగా ఈ సారి సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామ దేవతలకు ఈ సారి సమర్పించడం వల్ల మరి పాడి పంటలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో పూర్తి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మహిళలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి శుక్రవారం దాతలు 250 గ్రాముల వెండిని విరాళాలుగా అందించారు. పట్టణానికి చెందిన పట్నాల బ్రహ్మాజీ, గంగా భవానీ దంపతులు 250 గ్రాముల వెండి విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ దాతలకు పూజలు చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన తవ్వ గురునాథం, వెంకట నాగలక్ష్మి దంపతులు 100 గ్రాముల వెండి విరాళాన్ని ఆలయాభివృద్ధి కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ దాతలకు పూజలు చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారు సంకల్పం చేసిన అమ్మవారి వెండి పీఠానికి దాతలందరూ కూడా విడివిడిగా ముందుకు వచ్చి మీ సహసాగరం అందజేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందులో భాగంగా మరి మెంటవ తోట వాస్తవులు పట్నాల బ్రహ్మాజీ గారు, గంగాభవన్ గారు దంపతులు వారి కుటుంబ సభ్యులు పావుకేసి వెండి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు కమిటీ వారి చేతుల మీదుగా మరి అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకి ఉండాలని వారు ఒక అమ్మవారికి వెండి పెట్టడానికి పావుకేసి వెండి సమర్పించడం అమ్మవారి అనుగ్రహం కలగాలని బాలాత్రిపుర అమ్మవారి సుందర గుళ్ళో మేము పావు కేజీ వెండి ఇద్దామనుకున్నాం. మేము అనుకున్న పని జరిగింది. కమిటీ వాళ్ళు వెండి పీఠం చేయించాలని సంకల్పం చేశారు. అందుకు పావు కేజీ వెండి ఇచ్చాము. తవ్వ గురునాథ్ గారు, వెంకట నాగలక్ష్మి గారు దంపతులు 100 గ్రాముల వెండి కమిటీ వారికి అందజేశారు. అలాగే దాతలందరూ కూడా ముందుకు వచ్చి మరి వచ్చే శ్రావణ మాసంలో కూడా చేయించాలని సంకల్పం చేశాం. ఇంకా 100 గ్రాముల చొప్పున కావాల్సి ఉంది. కాబట్టి మీడియా ద్వారా అందరూ కూడా మీ సహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక.
భీమవరంలో పలు వార్డుల్లో ఘనంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర, టిట్కో ఇళ్ల వద్ద ఆదిలక్ష్మి అమ్మవారి జాతర. పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి, 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. వీరవాసరం మండలం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా కడలి శ్రీరామ్ నియామకం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.